చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ మీరు వింటున్నారు. అవన్నీ సత్యం కాదు. ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చి 18 రోజులు అయింది ఇక్కడికి. జూలై 12 నుండి ఈరోజు జూలై 29. ఈ 17 రోజుల్లో మీరు ప్రార్థించారు, దేవుడు అద్భుతాలు చేశాడు. అయితే కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడానికి ఇప్పుడు మరలా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంచీపురంలో ఎవరో ఒక షేక్ ఉన్నారట, ముసలాయన. ఆయన ఎప్పుడో ఒక లెటర్ రాశారట. ఆయన వల్ల ఇది అయిందని దుష్ప్రచారం జరుగుతుంది. అందుకనే ఇంగ్లీష్లో ముందు మేము వీడియో రిలీజ్ చేశాం. ఆయన ఇక్కడ ఎవరితో టచ్లో లేరని, తలాల్ ఫ్యామిలీ ఎవరైతే అబ్దుల్ మహదీ చనిపోయాడో వాళ్ళ బ్రదర్ అబ్దుల్ ఫటాయే చెప్పడం జరిగింది. ఆయన ఫేస్బుక్ పోస్ట్ కూడా చేశారు. మరలా నిన్న రాత్రి ఆయన లెటర్ రాశారు, ఈ డ్రామాలన్నీ ఆపకపోతే మరలా మాకు నిమిషాకి మరణశిక్ష తప్పదు అని మరలా రిక్వెస్ట్ కూడా చేశారు. అందుకే నేను మోదీ గారికి చెప్పాను, అమిత్ షా గారి ద్వారా చెప్పాను, రూపాలా గారి ద్వారా ఒక ట్వీట్ చేయండి. మీరు ఎలాగ గవర్నమెంట్ ఫెయిల్ అయిందో అని ఒప్పుకున్నారు. జూలై 14ని నేను ఎలాగ టైం అడిగానని చెప్పాను. నాకు వారు ఎలాగ టైం ఇచ్చారు 7 రోజులు. ఇప్పుడు 7 రోజులు కాదు, జూలై 16 నుండి ఈరోజు 29, దాదాపు 15 రోజులు. ఇప్పుడు మరలా ఆయన రెచ్చగొట్టం ఏంటి? అందుకే షేక్ గారు అబుబకర్ ఏదో ఆయన పేరు, ముసలాయన, కేరళ నుంచి ఇలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాను ఇంగ్లీష్లో. అది అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలి మీడియా మిత్రులారా? మరలా ప్రజలందరికీ చెప్పి అబ్దుల్ ఫటా ఎవరైతే వారి కుటుంబం ఒప్పుకున్నారో, ఎంతమంది నాకు సాయం చేశారు ఆ కుటుంబాన్ని ఒప్పించడానికి. మొట్టమొదటి చైర్మన్ మహదీ ఇబ్రాహీం గారు, 80 year old, మీరు చూశారు. ఆ తర్వాత షేక్ హమూద్, ఆయన కంటే పెద్దవారు లేరు. 2012లోనే న్యూయార్క్ టైమ్స్ ఆయన స్టోరీ చూడండి. 3 కుటుంబం, 4 కుటుంబంలో ఉన్న చీఫ్ ఆ లీడర్స్ నేను మాట్లాడింది. 5 డాక్టర్ శామీ ఎల్ అరియన్, మోస్ట్ పాపులర్ ప్రొఫెసర్, 5 సంవత్సరాల ప్రిజన్లో ఉండి బయటకు వచ్చి టర్కీ నుంచి హెల్ప్ చేశారు. ఇలా అందరికి కాదు. 6 డాక్టర్ సలీం యమిని, పవర్ఫుల్ లీడర్. ఇలాగ అనేక మంది గ్రూపుల ద్వారా లోకల్ వారిని కన్విన్స్ చేసి, లీడర్ని కన్విన్స్ చేసి, హూతీ లీడర్స్ని కన్విన్స్ చేసి ఇంత మంచి చేస్తే ఇది ఎంబసీ డ్రామా. ఫారిన్ మినిస్టర్ ఏమన్నారు ముందాలు, మేము చేయలేము, ఎంబసీ లేదు అని జూలై 14ని ఒప్పుకున్నారా లేదా సుప్రీంకోర్టులో? మళ్ళీ ఇప్పుడేమంటారు?